పార్థసారథి. ఇది మన జరిగే ఇప్పుడే. ప్రజాభవన్ కంచె తొలగింపులో ప్రజలకు స్వేచ్ఛ. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు, ఇచ్చిన హామీలకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మూసి అభివృద్ధి, రంగారెడ్డి పాలమూరు పూర్తి చేస్తాం, 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం, ఆర్థికంగా చిన్న భిన్నమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పని, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. నిజంగా కూడా అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగుంది సార్. ఓపెన్గా చెప్పాలి, నిజానికి చెప్పాలంటే కొంచెం స్వేచ్ఛాయుత వాతావరణంలో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాడోడు వీడోడు గట్టిగా మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారు తిడతాడు. నిజంగా ఈ రోజు కేసీఆర్ గారు ఉంటే కనీసం ఒక మాట కూడా మాట్లాడడానికి ధైర్యం ఉండకపోయేది. ఇప్పటికి 100 కేసులు బుక్ చేసేవాడు చేయబోనా 100%. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి మీద వచ్చినోడు ఎప్పుడు పడితే వాడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కనీసము రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే మీకు ఇచ్చే స్వేచ్ఛను ఆయన రాజ్యాంగం ప్రకారం మీ స్వేచ్ఛ మీరు కాపాడుతున్నాడు ఆయన. అవును, అది మంచి మాట. కేసీఆర్ ఉంటే అలా కనీసం మీరు మాట్లాడకపోదు. మా కేసీఆర్ అదని ఎగురుతా భజన పనులు. ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ, ప్రజల అవసరాలకు అనుగుణంగా విధి విధానాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది ఒక దందా నడుస్తుందండి ఊర్లలో, మండలాల, జిల్లాలలో. ఈ పేరుతో హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు, బెదిరింపులు, భయంకరమైన దాడులు, సెటిల్మెంట్లు, శాండ్ మాఫియా. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఇదంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు దాన్ని కొంత పాలసీ మార్చి పేదవాడికి, మిడిల్ క్లాస్ వాడికి తక్కువ సమయంలో తక్కువ రేటుకు దొరికే ప్రయత్నం ఉంటే మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఉసుక ఎవరైనా దొంగతనం చేసిన వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలి, అరెస్ట్ చేసి పడేయాలి. సీఎంతో రేవంత్ కలిసిన కొడంగల్ బహిరంగ సభలో అస్తం కండువా కప్పుకున్న పట్నం గారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం అనేటువంటిది ఒక విషయం వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ? ఉభయ సభలు ఈ రోజు నుంచి వాయిదా ఉన్నాయి. అంటే గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత వాయిదా ఈ రోజు స్టార్ట్ అవుతాయి. హామీల అమలుకు ప్రస్తావన ఏది? బీజేపీ పక్ష నేతగా మహేశ్వర్ రెడ్డికి ఛాన్స్. ఓకే, నిర్మల్ మహేశ్వర్ రెడ్డి, ఏలటి మహేశ్వర్ రెడ్డి గారికి బీజేపీ ప్రతిపక్ష నేత ఉంటుంది, దానికి ఇచ్చినట్టు. రైట్. హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు, ఫోన్ తదితర వస్తువుల స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఐఏ అంటే కంప్లీట్ గా ఇది టెర్రరిస్ట్ సంబంధించినటువంటి సంస్థ, టెర్రరిస్టులను పట్టుకునే సంస్థ, వాటి గురించి దర్యాప్తు చేసే సంస్థ. నార్మల్ గా ఇప్పుడు వరవరరావు గారి చుట్టాలకు కానీ అలాంటి ఎప్పటికి జరుగుతూనే ఉంటాయి. అంటే వాళ్ళకు సమాచారం ఉందనుకో ఎన్ఐఏ, అంటే ఎలాంటి సమాచారం ఉన్నా దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే సంస్థ ఎన్ఐఏ కాబట్టి, నక్సలైట్స్ కానీ టెర్రరిస్ట్ కానీ సపరేట్ సంస్థ కాబట్టి వీళ్ళకి రైట్స్ ఉంటాయి. ఇక దాన్ని మనం వి కెనాట్ డినై, మనం దాని గురించి చెప్పే అధికారం మనకు లేదు, అంటే బియాండ్ ద లా. త్వరలో కాంగ్రెస్ లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్య. ఇది గెలిచింటే కథ ఆగముండు. అయ్యో, ఈ జగ్గారెడ్డి పొరపాటు గెలవకపోవడమే మంచిది. కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే మాటకి నేను సీఎం అంటాడు, ఇంకేదో అంటాడు. రేవంత్ రెడ్డి మేము పెట్టుకున్నా, నేను మినిస్టర్ కాకపోతున్నా, నేను సీఎం కాకపోతున్నా అంటాడు. కానీ ఓడిపోయి మంచి సలహా కొంచెం తగ్గింది. ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల్లో వీరిదే ఆధిపత్యం. ఇండియా టుడే సర్వే వెల్లడి. ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం గడ్డుకాలమే. 100%. అంటే గడ్డుకాలం అంటే ఏం చెప్పినా ఎట్లున్నా కూడా ఆయన బయట పడడం అనేది నా భూతో చెల్లెనే కనబడుతుంది. అవును, షర్మిలక్క ఆమె ఎన్ని ఓట్లు గెలిస్తే అంత ఇబ్బంది పడతారు. పవన్ కళ్యాణ్ పక్కన, ఇటు చంద్రబాబు, వాళ్ళ బీజేపీతో కూడా కలుస్తున్నారు. వాళ్ళ భాష కూడా మార్చుకోవాలి. ఏపీలో కూడా ఆ మినిస్టర్లు మాట్లాడే భాష పద్ధతి, దాని వల్ల కూడా చాలా నెగిటివ్ అయిపోయింది. అవును, అంత అధ్వానమా అవసరం లేదు వాళ్ళకి. బీఆర్ఎస్ కు వరుస షాక్లు. కాంగ్రెస్ లో చేరిన మాజీ డిప్యూటీ ఫిజియోథెరపీ, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం ఇదే విషయాన్ని. ఖానాపూర్ లో పట్టపగల దారుణ హత్య, యువతిని హత్య చేసిన యువకుడు ప్రేమ పేరుతోటి. బాధాకరం. మోడీ బీసీ కాదు, ఓసీకి చెందిన వ్యక్తి, అందుకే కులగణను వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణ తిప్పికొట్టే కేంద్ర ప్రభుత్వం. రాహుల్ గాంధీకి ఇంకా మెచ్యూరిటీ కొంచెం తగ్గేటట్టు అనిపిస్తుంది. ఆయన బీసీఆ ఏసీ అది కాదు మ్యాటర్, ప్రజలకి ఏం కావాలి. ఇన్ని రోజులు ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు ఓసీ అని? ఈ ఓసీ అయితే మనకేంది, బీసీ అయితే మనకేంది? మన ఇంకోటి ఏంటంటే కులగణన చేస్తే కొంతమంది సీట్లు కదిలిపోతుంది. కులగణన అడగడం తప్పలేదు. ఈ వ్యక్తి యొక్క క్యాస్ట్ పట్టుకొని చేయడం అనేటువంటి కొంతవరకు తెలంగాణలో కూడా కులగణన మొదలు పెడతారు. కులగణన చేస్తే కొన్ని సీట్లు కదిలిపోతే కులగణన చేయాలి. ఎందుకంటే కొన్ని క్యాస్ట్లలో రిప్రజెంటేషన్ లేదు, కొన్ని క్యాస్ట్లలో అవకాశం దొరకట్లేదు. అంటే వాళ్ళలో కూడా
మార్పు రావాలి, వాళ్ళు డెవలప్ కావాలి, అన్ని సెక్షన్ డెవలప్ కావాలి. అవును ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని వర్గాలు పైకి రాని కోరుకోవాలి. అవును కొన్ని వర్గాలకే సీట్లు కొన్ని వరకు లేకపోవడం అనేది తప్పు. రాజ్యాంగ ప్రకారం కూడా అది కరెక్ట్ కాదని ఇచ్చిండు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది. అన్ని కులాలకు సమాన న్యాయం చేయమని చెప్పిండు. రావు అయినప్పుడు రావులు మంత్రులు, ఎంతమంది కావాలి? రెడ్డి అయినప్పుడు రెడ్డి మంత్రులు అవుతారు. అందరికి సమానంగా అవకాశం రావాలి, అదే కదా కోరుకునేది. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ నీ వల్ల ఏం కాదు, కానీ కాకపోతే పబ్లిక్ కొంచెం సీట్లు మీకు ఇస్తారు, నీ వల్ల అయితే కాదు. సంజయ్ గారు ఉంటే కొంచెం బాగుండేది, తెలంగాణ కూడా బాగుండేది, అది అందరికి తెలిసిన కానీ సంజయ్ గారు ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం కూడా కష్టమయ్యేది. కొంచెం క్లిష్టంగా గెలిచినా కూడా. అవును అదే హంగా చేశారు. అవును హంగా చేసి మళ్ళీ కేసీఆర్ బయటపడ్డాడు. ఇది ఫస్ట్ చూస్తే నాకు కొంచెం నెత్తిన వస్తుంది అప్పుడప్పుడు. వేరే పేపర్ క్లాస్ చదువుతాం.